state of కృష్ణుడికి bliss. రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. You can know the difference between Rama and Krishna easily. కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని. Krishna first smiles and then acts. రాములకు మొట్టమొదటి పని, తర్వాత నవ్వు. Rama acts first, then smiles later. వీళ్ళను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు, It was Krishna who made women వీళ్ళ కోసం cry. ఏడ్చినటువంటి వాడు రాముడు. And it's Rama who cried for women. కాలు తొక్కించుకొని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు. It was Rama who was hurt and raged కాలు war. తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు. And it was Krishna who found a plea to fight with. అందరితోన యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు. In fact, Krishna started fighting with everybody. కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి. That is the gulf of difference between Treta age కృష్ణ and తత్వం Dwapara. అనేటువంటిది చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వము. The nature of Krishna is one of bliss. రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యతా తత్వము. Rama stands for responsibility.